5 ఏళ్ల పాటు చాలా ఉద్యమాలు చేశారు. రైతు అన్ని రంగాలు కూడా చాలా విధ్వంసమైన పరిస్థితి. ఆ రాక్షస పాలన ఎదుర్చడానికి మేమంతా ఉద్యమాలు చేశాం. ఆ రాక్షస పాలన ప్రజలంతా తరిమికొట్టారు. వల్లభనేని వంశీ ఉన్నప్పుడు వంశీ హవా సాగింది, వంశీ వల్లే గన్నవరం గెలిచింది అనేది గతంలో ఒక ప్రచారం నడిచేది. వంశీ ఎవరండి? తెలుగుదేశంలో ఒక మొక్క. తెలుగుదేశం పార్టీ కంచు కోట గన్నవరం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కృష్ణా జిల్లా రాజకీయాల్లో నానీస్ మళ్ళా యాక్టివ్ అవుతారనేది పేరు నాని చెప్తారు. ఇంకెక్కడ నానేసు, ఇంకెక్కడ వంశీలు, ఇంకెక్కడ ఇవ్వండి. అది వైసీపీ ప్రభుత్వమే లేదని చెబుతున్నాం కదా. వైసీపీ పార్టీకి సీనే లేదు. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతాంగానికి మేలు చేసిన ప్రభుత్వం అని చెప్పి పదే చెప్తున్నారు. రైతు భరోసాలు తీసుకొచ్చని చెప్పారు, రైతుకి మేలు చేసని చెప్తారు. మీరు రైతుకి అన్యాయం చేసని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ మాటలు కానీ అన్ని బోగస్ మాటలండి. అందుకే జనాలు వాళ్ళకి చెంపబెట్టులా చూపించారు. 151 నుంచి 11కు తీసుకొచ్చారండి. మీరు కూడా ఇప్పుడు తొడగొట్టారంటున్నారు పార్టీ ఆఫీస్ అయిపోయి. కొడతామండి. మా పార్టీ ఆఫీస్ మీద పడితే మాకు ఉండదా భావోద్వేగం? ఆ రోజు సార్, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు ఏడాది కాలం అవుతుంది. ఎలా ఉంది మీరు కోరుకున్న పరిపాలన? గత 5 ఏళ్ల పాటు కూడా చాలా యుద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలంతా ఎలా కోరుకున్నారో అలా ఉందండి. ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలకి సౌకర్యవంతమైన ప్రభుత్వం ఏర్పడిందండి. సార్, ఇప్పుడు నారా లోకేష్ గారు యువకాలానికి ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అప్పటికిప్పుడు ఎలా ఉన్నాయి? మా లోకేష్ బాబు పదవిలోకి రాకముందే ఆయన పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కార్యకర్తల మంచి చెడు చూసిన వ్యక్తి లోకేష్ బాబు గారు. ఆయనలా కాదు. లోకేష్ బాబుకి జగన్ గారికి ఎప్పుడు కంపారిజన్ చేయకూడదండి. లోకేష్ బాబు గారు నాగలోకం, ఆయన నక్క. గత 5 ఏళ్ల పాటు చూస్తే రాజధాని అంతా ఎక్కడున్న పనులు అక్కడే అయిపోయింది, అంతా ఒక అడవిలాగా ఉంది. కానీ ఈ రోజున బాబు గారు వచ్చిన తర్వాత అప్పటికిప్పుడు ఎలా ఉంది అమరావతి పరిస్థితి? అమరావతి పరిగెత్తుతున్నాయి కదండి పనులు. అమరావతి అసలు వెళ్ళి చూస్తే అసలు ఉద్వేగానికి లోనవుతున్నాం మనం. ఇంత ఇలాంటి దాన్ని అలాంటి ఇది చేస్తే. సార్, ఇప్పుడు సూపర్ 6 అమలు గురించి ఏం చెప్తారు? మా సూపర్ 6 పథకాలు మా పెద్ద ఆయన ఏదైతే హామీ ఇచ్చారో మా కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యత కోనేరు నాగేంద్ర కుమార్ గారికి ఇస్తే పార్టీని ఎలా డెవలప్ చేస్తారు, కార్యకర్తకు ఎలా అందుబాటులో ఉంటారు? అధిష్టాన ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా నా విధులు నేను సక్రమంగా నిర్వర్తిస్తాను. మా పార్టీ విధానాలు అన్నీ మేము అవపోసన పట్టుకున్న మనుషులం. పార్టీ అంటే మా బ్లడ్లో ఇమిడిపోయింది.